ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది వాగకూడదు. ముఖ్యంగా దేశాన్ని నడిపే స్థానంలో ఉన్న వాళ్ళు ఆ పని అస్సలు చేయకూడదు. కానీ బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత అదే చేశాడు. డ్రాగన్ అండ చూసుకుని భారత్ పైన బెదిరింపులకు దిగాడు. 7 సిస్టర్స్ ప్రస్తావన తెచ్చి నీకు నాకు ఒక్కరే శత్రువు, కలిసి భారత్లో విధ్వంసం సృష్టిద్దామంటూ విధ్వంసకర వ్యాఖ్యలు చేశాడు. ఇదంతా జిన్పింగ్ మెప్పు పొందడం కోసమే. కానీ ఎక్కడో యూనస్ లెక్క తప్పింది. దీంతో కథ మళ్ళీ భారత్ దగ్గరికే వచ్చాగింది. మోడీతో ఒక్క సమావేశం కోసం ఢాకా చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరికి బ్యాంకాక్లో ఆ సమావేశం జరిగింది. ఆ భేటీలోనే యూనస్కు క్లియర్ పిక్చర్ చూపించారు మోడీ. సాయం కావాలంటే తెక్కవాగుడాపి హిందువులపై దాడులు అడ్డుకోవాల్సిందే అని తేల్చి చెప్పారు. మరి ఈ భేటీతో అయినా బంగ్లాలో హిందువుల బ్రతుకులు మారతాయా? యూనస్ నిజంగా దారికొచ్చినట్లేనా? అదే ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం. Eastern part of India, called Seven Sisters. They are landlocked country, landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean for all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy. Build things, produce things, market things, bring things to China, bring it out to the whole rest of the world. That's the production house for you. So that's the opportunity we should seize and we should implement, we should get it done. $100 బిలియన్ పైగా విదేశీ అప్పు, దారుణంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, వరల్డ్ బ్యాంక్ IMF ఆదుకుంటే తప్ప కోలుకోలేని పరిస్థితి. సింపుల్గా చెప్పాలంటే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలాకు దగ్గరగా ఉంది బంగ్లాదేశ్. ఇలాంటి కష్టకాలంలో ఎవరైనా దేశాన్ని కష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తారు. కానీ యూనస్ మాత్రం పని కట్టుకుని భారత్తో కయ్యానికి కాలు దువ్వారు. తద్వారా చైనాకు దగ్గర అవ్వచ్చని భావించారు. కానీ యూనస్ ఆశించిన రియాక్షన్ బీజింగ్ నుంచి రాలేదు. నిజానికి బంగ్లాదేశ్ ప్రధాని నుంచి ఇలాంటి ఒక ప్రకటన గురించి బీజింగ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది. చికెన్ స్నెక్ కారిడార్పై పట్టు కోసం డ్రాగన్ చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ యూనస్ ఆఫర్ను యాక్సెప్ట్ చేసే సిచ్యుయేషన్లో చైనా లేదు. ఎందుకంటే దానికి అసలు సమస్య అగ్రరాజ్యంతో. అమెరికాలో ట్రంప్ ఎంట్రీ తర్వాత చైనా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. వచ్చే 4 సంవత్సరాలు సీన్ ఇలాగే ఉంటుంది. ఇలాంటి సమయంలో భారత్తో వైరం కంటే స్నేహమే చైనాకు అవసరం. ఇది తెలుసు కాబట్టే ఇటీవల భారత్ను కలిసి నడుద్దాం రమ్మని పిలుస్తోంది. ఇక్కడే యూనస్కు కూడా చైనా నుంచి మద్దతు దొరకదనే క్లారిటీ వచ్చింది. ఫలితంగా ఎలా అయినా మోడీతో సమావేశం అవ్వాలని డిసైడ్ అయ్యారు. కానీ ఇదంత ఈజీగా జరగలేదు. ప్రధాని మోడీతో భేటీ కోసం బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ నెల రోజులుగా ప్రయత్నాలు చేసింది. కానీ భారత్ మాత్రం చివరి నిమిషం వరకు స్పష్టత ఇవ్వలేదు. చివరకు ఒక అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయింది. ఫలితంగా బ్యాంకాక్లో ఫస్ట్ టైం మోడీ యూనస్ సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రజలే కేంద్రంగా ఉంటే సంబంధాలకు భారత్ ప్రాధాన్యమిస్తుందని మోడీ పునరుద్ఘాటించారు. బంగ్లాదేశ్తో సానుకూల నిర్మాణాత్మక సంబంధాలను భారత్ కోరుకుంటుందని యూనస్కు చెప్పారు. సరిహద్దుల్లో అక్రమ వలసలను నియంత్రించాలన్నారు. సరిహద్దు భద్రత, సుస్థిరత కాపాడేందుకు చొరబాట్లను అడ్డుకోవాలని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్లో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులపై ఆందోళనను కూడా యూనస్ దృష్టికి తీసుకువెళ్లారు. అదే సమయంలో పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడాన్ని నివారించాలని యూనస్కు హితవు పలికారు. ఇది యూనస్ 7 సిస్టర్స్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది? బంగ్లాదేశ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం సహాయం అత్యవసరం. చైనా నుంచి ఆశించిన రియాక్షన్ రాలేదు కాబట్టి భారత్ను సాయం కోరాలనేది యూనస్ ప్లాన్ కావచ్చు. లేకపోతే మోడీతో భేటీ కోసం ఇంతగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మోడీ సైతం హిందువులపై దాడులు, సరిహద్దు భద్రత, అక్రమ చొరబాట్లను ప్రస్తావించడం ద్వారా యూనస్కు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. సరిహద్దుల్లో కుట్రలు మానుకుని అక్రమ చొరబాట్లను నియంత్రించి హిందువులపై దాడుల్ని అరికట్టాలని తేల్చి చెప్పారు. ఇవన్నీ జరిగితేనే భారత్ బంగ్లాదేశ్ మధ్య మళ్ళీ సత్సంబంధాలు ఉంటాయని, ఢాకాకు అండగా నిలిచే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. నిజానికి బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల విషయంలో భారత్ చాలా సందర్భాల్లో యూనస్ ముందు నిరసన తెలిపింది. దాడులను ఆపాలని రిక్వెస్ట్ చేసింది. కానీ యూనస్ మాత్రం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఇదంతా భారత మీడియా సృష్టి అని కొట్టిపారేశారు. ఇప్పుడు యూనస్కు అటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఢాకా పీకల్లోతు కష్టాల్లో ఉంది. పైగా చైనా నుంచి స్పష్టమైన హామీ కూడా లేదు. భారత్ను కాదని అగ్రరాజ్యం అమెరికా కూడా సాయం చేయదు. కాబట్టి యూనస్ ముందున్న ఒకే ఒక ఆప్షన్ భారత్తో స్నేహం ఒక్కటే.
సో మోడీ చెప్పినట్లు హిందువులపై దాడుల్ని అడ్డుకోవాల్సిందే. ఇప్పటికైనా ఈ నిజం యూనస్కు అర్థమైతే బంగ్లాదేశ్ పరిస్థితులు మారతాయి. లేదంటే ఏం చెయ్యాలో భారత్కు బాగా తెలుసు.